ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము వరంగల్ నుండి వచ్చినాం. వరంగల్. ఎన్ని గేదెలు తీసుకున్నారన్న ఇక్కడ? రెండు తీసుకున్నాం. రెండు తీసుకున్నారు. ఏ బ్రీడ్ తీసుకున్నారు? ఇగో ఇది హర్యానా ముర్రా క్రాస్. ఇది క్రాస్ అయితే అక్కడ ఇంకోటి ముర్రా తీసుకున్నాం. ఇంకోటి ముర్రా తీసుకున్నారు. ఇది ఎంత పడింది అన్న రేటు? ఇది 1,25,000. 1,25,000 పడింది. ఎన్ని ఇస్తుంది అన్న ప్రజెంట్ పాలు? ఇది పూటకు 6 ఇస్తుంది అన్నాడు. 6 ఇస్తుంది అన్నారు. ఎన్ని రోజులు ఏంటది అన్న ఈయనది? ఈయన 15 రోజులు అయింది. 15 రోజులు అయింది. దూడ లేదు కదా దీనికి? లేదు. 6 అయితే ఇస్తుంది. ఎట్లా అనిపించింది అన్న రేటు? ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కదా, అయితే ఎండాకాలం కాబట్టి ఇక 10,000 ఎక్కువైనాయి కానీ అయినా ఎండాకాలం అని పెట్టి తీసుకున్నాం కదా. అంతే అంతే. ఇప్పుడు ఇదే వానాకాలం అయితే ఒక 10,000 తక్కువ వస్తుందా? 10,000-15,000 తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంత మీకు గేదెలు ఉన్నాయన్నా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్నా ఇంటి దగ్గర? 20-25 ఉన్నాయి. ఇంకొకటి అదెంత పడింది అన్న? ఇంకొక గేదె ఇంకొకటి 90,000. అది గుడ్డే లేదు. అది 20 నెలలు దాటింది. అది చూద్దామన్నా. చూద్దాం అన్న వాళ్ళు కొన్నిది గేదె. ఇంకొకటి ఇది కూడా బయటికి తీపిస్తున్నారు. లోడ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఎన్ని ఉన్నాయన్న దీని దగ్గర? పాలు ఎన్ని ఉన్నాయన్న? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఎన్ని రోజులు ఏంటది అన్న ఇది? అది నెల 15 రోజులు. నెల 15 రోజులు అవుతుంది. ఇది అంటే కొంచెం నెల అయిందని తక్కువ ఇచ్చారా లేకపోతే నెల అయిందనే తక్కువ ఇచ్చింది. ఎన్ని అవుతుంటది అన్న ఇది గేదె? 2 అవుతుంటదా? ఇప్పుడు ఇంటి దగ్గర మొత్తం పాలు ఎన్ని అవుతున్నాయి అన్న? నాకు 80 లీటర్లు అయితే. 80 లీటర్లు అవుతున్నాయి. ఎంత అవుతున్నాయి అన్న పాలు మీకు? మా కాడ 60 రూపాయలు బల్క్ పోస్తాం. 60 అంటే బయట అయితే 80 అమ్ముతా. ఈ బల్క్ ఒక్కదికి తీసుకోపోతారు కాబట్టి 60 రూపాయలు. మీరు బల్క్ లో అమ్ముకుంటున్నారా బయట అమ్ముకుంటున్నారా? బయట కొన్ని అమ్ముతా, బల్క్ లో కొన్ని అమ్ముతా. బయటకు ఎంత అమ్ముతున్నారు అన్న? 80 రూపాయలు. బల్క్ లో వాళ్ళకేమో 60 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం నెలకు బిల్లు ఎంత వస్తుంది అన్న మీకు? వస్తుంది 1,50,000 దాకా. 1,50,000 దాకా వస్తుంది. దాంట్లో మీకు దానా ఖర్చులు ఎంత అవుతుంది? 50,000 నెలకు. 50,000 నెలకు. ఇంకా పై ఖర్చులు ఏముంటాయి అన్న దాంట్లో? పై ఖర్చులు మందులు అవి 10,000-20,000 పోతాయి. వర్కర్లు ఏం లేరు? అంత వర్కర్ ఒక నెలకు 15,000 తీసుకో. 15,000 పైన మందులకు ఒక 10,000. 10,000 అదొక 15,000, ఒక 10,000 25,000. దానిలో ఒక 50,000 75,000. 1,50,000 కదా? 1,50,000 75,000 పోతే 75,000 మిగులుతుంది. ఇప్పుడు మీరు చేస్తారా పని? చేస్తాం. కొడుకు, మీ కొడుకు, మీరిద్దరే? నేను, మా కోడలు చూత చేస్తుంది. మా వాళ్ళు దానా ఇస్తారు అంతేకాని మా కోడలు పాలు పిండుతుంది, మా కొడుకు పిండుతాడు, నేను పిండుతాను. అంటే ఈ పనితో పాటు ఏదైనా పని చేస్తారా? ఓన్లీ వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం చేస్తారు ప్లస్ ఇది హార్వెస్టర్, ట్రాక్టర్, గడ్డి కట్టలు కడతాం. ఈ ఇప్పుడు పాడి రంగం ఉంది కదా, ఇది మేలే నన్ను చేసుకుంటే ఎవరికైనా? ఎవరికైనా మేలే కానీ వర్కర్ ని పెట్టి వాడిని వదిలిపెట్టే మాత్రం కుదరదు. మనం ఉండాలి, చూసుకోవాలి. మనం దాన్ని ఎట్లున్నాయి, బర్రెలు ఎట్లున్నాయి, పాలు తింటానయా లేదా, ఏం తింటానే, ఏం దానా పెడతానే, ఎట్లిస్తానే పాలనే చూసుకొని మనం సొంతంగా చూసుకున్నప్పుడే బర్రెల పని చేయాలి. లేకపోతే మొత్తం వర్కర్ మీద తీసి పెడితే లాసే. మనం చేసుకుంటే లాభం. కరెక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. అని ఇప్పుడు మీకు బ్రీడ్లు ఏమేమి ఉన్నాయన్న? నాకు జాఫరాబాద్ ఉన్నాయి, ముర్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. మొత్తం 3 బ్రీడ్లు ఉన్నాయి. ఏ బ్రీడ్ బాగున్నాయన్న మీ దగ్గర? బన్నీ మంచిగా అనిపిస్తాయి. బన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. బన్నీ జనరల్ గా అయితే అంటే గేదెలు కొంచెం తక్కువ ఇస్తాయి. అంటే తక్కువ కాదు. ఇప్పుడు ఒకటో 5 ఇచ్చినాయి కొన్ని, ఒకటి 7 ఇస్తాను. జాఫరాబాద్ గంటే 5 గదే 7 ఇస్తాను. అంటే జాఫరాబాద్ ఏమన్నా ఫుడ్ అంటే కొంతమంది అంటారు కదా, జాఫరాబాద్ కొంచెం ఫుడ్ ఎక్కువ, తిండి ఎక్కువ తింటాను కానీ పాలు గింతే బండి వాటి అంతే ఇస్తాను. అంటే మీ దగ్గర అట్లా ఉన్నాయని చాలా మంది అయితే జాఫరాబాద్ తిండి కొంచెం బాగానే పాలు ఎక్కిస్తారు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర జాఫరాబాద్ 3 ఉన్నాయి. 3 ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి? 3 ఒకటి 13 ఇస్తుంది, ఒకటి 10 ఇస్తుంది, ఒకటి 12. మీరు ఏ రేంజ్ లో పెట్టి రేటు కొన్నారా దానిలో? ఒకటి 35 ఒకటి కొన్నాం, ఒకటి 20 ఒకటి కొన్నాం. 5 6 ఇస్తుంది. 1.20 కొన్నారా? 6 ఇస్తుంది అంటే పర్లేదు కదా. 1.20 కొన్నది 5 ఇస్తుంది, ఒకటి 35 ఉన్నది 6.5 ఇస్తుంది. న్యాయమే కదా. 6.5 1.30 కొన్నా 6.5 ఇస్తుంది అంటే పర్లేదు. ఇంకా అంటే నాట్ బ్యాడ్. మీరు పెట్టిన రేటుకి అయితే న్యాయమే చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జనరల్ గా ఎట్లా లెక్కేస్తారు? 10,000కు 1 లీటర్.
అంటే మనం 10,000 ఖర్చు పెడితే ఆ లెక్క లీటర్ ఇస్తాను. ఇప్పుడు మనం ₹1,00,000 ఖర్చు పెడితే మనకు న్యాయం అంటే గేదె మనకు న్యాయం చేస్తుంది అంటే 10 ఇప్పుడు ఏమంటే మనం ₹1,00,000 పెడితే 10 లీటర్లు ఇవ్వాలా, మనం ₹1,20,000 పెడితే 12 లీటర్లు ఇవ్వాలి. అది అంటే జనరల్ అజంప్షన్ అది. అట్లా ఎవరైనా సరే క్యాలిక్యులేట్ చేసుకునేది ఆ క్యాలిక్యులేషన్ తో గేదెలు కొనుక్కోవాలి మామూలుగా అయితే. అట్లా మీరు ఫీడింగ్ ఏం పెడతారన్న? మేము పచ్చి చెక్క, కంది చున్ని, గోజం పొట్టు, మక్క పిండి సుత కొంచెం అన్ని ఇవన్నీ అన్ని పెడతారు మీరు. మరి దీంతో పాటు సూపర్ నేపియరా? సూపర్ నేపేరు మాకు ఉన్నది, 2 ఎకరాల నారు ఉన్నది. అదే కట్ చేసి కుట్టి బట్టి పోస్తాం. పొద్దున సాయంత్రం వరిగడ్డి వేస్తాం, మధ్యాహ్నం కుట్టి బట్టి పోస్తాం సూపర్ నేపేరు. ఈ రాయల్ డైరీ ఫామ్ నుంచి మీ ఊరు ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 200 వస్తుంది కిలోమీటర్. 200 కిలోమీటర్ ఉంది నుంచి మీ ఊరు. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అన్న? వరంగల్. వరంగల్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 60 రూపాయలు బల్క్ అంటే వాళ్ళే వచ్చి పిండుకుంటారన్న, మీరు పిండి పిండితో వాళ్ళు వచ్చి తీసుకోవద్దు. అంటే వాళ్ళు ఫ్యాట్ అన్న ఏం లేదు, డైరెక్ట్ 60 రూపాయలు చూస్తారా? ఫ్యాట్ కూడా చూస్తారా? ప్యూర్ నీళ్ళు తీసుకుంటారు. వాటర్ కలుపుకొని ఐటీ సిటీలో వేస్తారు. మీ దగ్గర 60 తీసుకుపోయి వాళ్ళు 80 వేస్తారు. వాటర్ కలిపి 10 లీటర్లు విత్ వాటర్ కలుపుతారు వాళ్ళు. 2 లీటర్లు కలుపుకొని వేసుకుంటారు సిటీలో. అయితే అన్న మీరు ఇట్లా హోటల్ కన్నా మీ దగ్గర లోకల్ మాకు వీలు కాదు. నాకు వ్యవసాయం ఉన్నది, ట్రాక్టర్లు ఉన్నాయి, హార్వెస్టర్ ఉన్నది. ఆ పనులు చూసుకుంటే వీలు కాదు. ఇక అవునులే, ఒక దిక్కు పోస్తాం. మా ఇంటి దగ్గర ఒక 10 లీటర్ రోజు 20 లీటర్లు అమ్ముతాం. సో మీరు ఇంటి పక్కలకేమో ఒక 20 లీటర్లు ఊళ్ళో అందరూ వస్తారు మన దగ్గరికి. అది ఒక 20 లీటర్లు మిగిలిన పాలు మొత్తం బల్కులో పోస్తాం. ఎట్లా ఇప్పుడు మీరు దూడలు అంటే ఇప్పుడు గేదెలు ఉంటాయి కదా, అవి మీరు స్పాట్ లో అమ్మేస్తారా లేకపోతే పెద్దగా పెంచి? లేకపోతే పెంచినవి ఇప్పుడు కొన్ని షూటీ అయినా కట్టినవి బ్రీడ్ బాబతి ఉంచుతాం, బ్రీడ్ గా మంచిగా లేని బాబతి తీసేస్తాం. అంటే బాగా స్థలం అంతా ఉందా అట్లా దూడలు పెంచాలంటే? మళ్ళీ మనకు సపరేట్ గా స్థలం ఉన్నది. ఇప్పుడు అందులో కొన్ని కట్టిన ఇప్పుడు మన ఆగస్టు సెప్టెంబర్ వస్తే ఇంతాయి. అంటే క్వాలిటీ పెట్టుకొని క్వాలిటీ బాబతి ఉంచుకున్నా, క్వాలిటీ లేని తీసేసిన. ఇప్పుడు వానాల కాలానికి ఇప్పుడు గేదెల మీద ఒక 10,000 ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది అన్న మీకు? గేదెలు ఇప్పుడు 15,000-20,000 డిఫరెన్స్ ఉన్నది. కానీ బయటికన్నా ఇక్కడ అయితే కొద్దిగా తక్కువనే అనిపించింది. రాయల్ డైరీ ఫామ్ చూసినారా పక్కన కూడా? సో ఈడైతే మీకైతే నచ్చినాయి. ఓకే, పక్క దానికంటే రేటు కూడా రీజనబుల్ ఇచ్చింది. ఓకే సరే, థ్యాంక్స్ అన్న.